హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారా అని. నెక్స్ట్ అనదర్ వ్లాగ్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ మేమైతే ఇప్పుడు నర్సరీకి వచ్చామండి. చాలా బాగున్నాయి మొక్కలు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అవి కూడా. ఇవి మనం ఒకవేళ కొని ఇంట్లో పెట్టుకున్నా సరే అవి వెంటనే చనిపోతాయండి. సో అందుకని నేను అసలు ఈ ప్లాంట్స్ ప్రిఫర్ చేయను. నాకైతే మటుకి ప్లాంట్స్ చాలా ఇష్టం అండి. అసలు ఓన్ హౌస్ అయితే గనక గార్డెన్‌ని చాలా పెట్టుకుంది బాల్కనీ అదంతా కూడా. కాకపోతే ఏంటంటే రెంట్ హౌస్ కదా, సో నేను ఎక్కువ ప్లాంట్స్‌ని పెట్టలేను. ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు తీసుకురా, నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లోనే కదా ఉంటాం, ఎటు షిఫ్ట్ అవ్వం కదా అని నేను హైదరాబాద్‌లో ఆల్మోస్ట్ చాలా వరకు ప్లాంట్స్‌ని పెట్టుకున్నాను. కానీ అనుకోకుండా పూణే షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. అండ్ దట్ టూ మేము ప్యాకేజ్ అండ్ మూవర్స్ మాట్లాడినప్పుడు కూడా ప్లాంట్స్ కూడా షిఫ్టింగ్ మాట్లాడాము. సరే అన్నారు వాళ్ళు. బట్ నాకైతే 1 ఆర్ 2 ప్లాంట్స్ తీసుకొచ్చారు కానీ రిమైనింగ్ ఏం తీసుకురాలేదు. కొన్ని ప్లాంట్స్ అయితే మా ఇంటి ఓనర్స్‌కి ఆళ్ళకి ఇచ్చేసాం అక్కడ. కానీ నాకైతే చాలా బాధ అనిపించింది. నేను చాలా పెంచుకున్నాను. నేను భీమవరం వెళ్ళినప్పుడల్లా నేను తెచ్చుకునేదాన్ని. ఇంటికెళ్ళి ఎప్పుడొచ్చినా సరే నేను ప్లాంట్స్ లేకుండా అసలు వచ్చేదాన్ని కాదు. సో ఇప్పుడు పూణే వచ్చాను కదా, ఇప్పుడు కూడా నేను ఇంటికెళ్ళినప్పుడల్లా నేను ఏవో ఒక ప్లాంట్స్ తెచ్చుకుంటూ ఉంటాను అక్కడి నుంచి. నేనైతే ఒక 4 ప్లాంట్స్ అవి తీసుకున్నానండి. రోజ్ ఒకటి, మందారం అండ్ కరివేపాకు ఒకటిని, అండ్ జెడీ ప్లాంట్ ఉంది కదా అది ఒకటి తీసాను. సో ఇవన్నీ నేను పాతిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు ఒకటి చూస్తున్నారు కదా, ఇదేంటనుకుంటున్నారు? జలగా. అసలు నేను కరివేపాకు మొక్క పాతుతున్నప్పుడు మట్టికి అలా పట్టేసి ఉంది. ఏంటి అని చెప్పి జస్ట్ ఒక స్టిక్ ఇలా లాగితే అది జలగా. నాకైతే చాలా భయం వేసింది. ఎవరైనా సరే ప్లాంట్స్ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు కదా, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అంతా. ఎందుకంటే అది పట్టుకుంటే మట్టుకు అస్సలు వదలదు. నేనైతే ఇన్ని ప్లాంట్స్ వేసా కానీ నేను ఎప్పుడూ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు, ఫస్ట్ టైం. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడు ఏ మొక్క పెట్టినా సరే చాలా జాగ్రత్తగా గ్లౌజెస్ అవన్నీ వేసుకొని ఒకసారి తీసి అప్పుడు చెక్ చేస్తున్నాను. ఎందుకంటే జలగ పట్టుకుందంటే అసలు వదలదు కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ బ్లాక్ కలర్లో చిన్న స్టాండ్లా చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఫ్యాన్ కొన్నప్పుడు అట్టపెట్టలో ధర్మకోల్లో పెట్టిస్తాడు కదా ఫ్యాన్ది. సో అది నేను దాన్ని తీసి ఇంక ఇలా పెయింట్ అది వేసి చిన్న ప్లాంట్స్ ఏమైనా పెడదాం స్టాండ్లా అని చెప్పి పెట్టాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.